వాల్మీకిలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి గురువారం ఉదయం మదనపల్లి పట్టణం చిత్తూరు బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షకు పూనుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలలో వాల్మీకి బోయల ఎస్టీ బిల్లును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితాలోకి చేర్చి సంపూర్ణ న్యాయం జరిగేంత వరకు దీక్షను విరమించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పొదల నరసింహులు, ఆ సంఘం రాష్ట్ర నేత మేకల విజయమోహన్, టేకుపల్లి శ్రీనివాసులు, పూలకుంట హరిబాబు, విష్ణు, పొట్ట నరసింహులు, బొగ్గిటి మధు, చెన్నం రమణ, రాజా, పొంగువారిపల్లి కమలాకర్, అంబులెన్స్ సూరి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి వచ్చి చాలా మంది వెనుక వెళ్ళిపోవడం జరిగింది. మేము 2007 నుండి కూడా వాల్మీకుల కోసం వాళ్ళ సదగదులన్నీ కొనుక్కొని ఎస్టీ జాబితా వస్తే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఎన్నోసార్లు మేము ఎన్నో మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ నేతపత్రాలు ఇచ్చి మేము చేయడం జరిగింది. అదే శాంతియుత ర్యాలీలు అయితే ఎన్నో చేపట్టడం జరిగింది. అదేవిధంగా శాంతియుత ఉద్యమాలు ఇంతవరకు 2008 చేస్తూనే వస్తున్నాం. అదేవిధంగా మన హైదరాబాద్ కుప్పంరెడ్డి హైదరాబాద్తో పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా నేను విజయవాడలో పెట్రోల్ పోసుకొని మా జాతి కోసము 7 ఏళ్ళు నేను